పిల్లలు, ఈ కథలో 2 జింక పిల్లలు ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నారో చూద్దాం. ఒక విశాలమైన పచ్చని అడవిలో ఎత్తైన వృక్షాలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించేవి. ఆ అడవిలో కృష్ణ మరియు కావ్య అనే 2 జింక పిల్లలు కలిసి ఆడుకుంటూ పెరిగారు. కృష్ణ పుట్టుకతోనే దృఢమైన శరీరాన్ని కలిగి ఉండేది. ఆమె వేగంగా పరిగెత్తగలదు మరియు తన కొమ్ములతో చిన్న చిన్న చెట్లను కూడా నెట్టగలదు. ఈ బలం కారణంగా ఆమెలో ఒక రకమైన గర్వం ఏర్పడింది. ఆమె తనకంటే చిన్న జంతువులను, ముఖ్యంగా కుందేళ్లు, ఉడుతలు వంటి వాటిని ఎప్పుడూ హేళన చేసేది మరియు తన ఇష్టానుసారం ప్రవర్తించాలని ఒత్తిడి చేసేది. కావ్య, కృష్ణ అంత బలమైనది కాదు. ఆమె శరీరం చిన్నది మరియు సున్నితంగా ఉండేది. కానీ ఆమెకు ఒక ప్రత్యేకమైన తెలివితేటలు ఉండేవి. ఆమె చుట్టూ ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా గమనించేది మరియు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించేది. అంతేకాకుండా ఆమె హృదయం చాలా దయగలది. అడవిలోని అన్ని జంతువులతో ఆమె స్నేహంగా ఉండేది మరియు ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే సహాయం చేయడానికి ప్రయత్నించేది. ఒకరోజు ఆ అడవిలో ఒక భయంకరమైన విషయం జరిగింది. ఒక క్రూరమైన వేటగాడు ఆ అడవిలోకి చొరబడ్డాడు. అతడు జంతువులను పట్టుకోవడానికి అనేక రకాలైన ఉచ్చులను తయారు చేసి అడవి అంతటా రహస్యంగా అమర్చాడు. ఆ ఉచ్చులు చాలా ప్రమాదకరమైనవి. వాటిలో చిక్కుకుంటే తప్పించుకోవడం చాలా కష్టం. కృష్ణ తన అలవాటు ప్రకారం అడవిలో నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉంది. తన బలం మీద ఉన్న నమ్మకంతో ఆమె ఆ ఉచ్చుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ చిన్న ఉచ్చులు నన్నేం చేయలేవు అని ఆమె తనలో అనుకుంటూ గర్వంగా నవ్వుకునేది. కావ్య మాత్రం చాలా అప్రమత్తంగా ఉండేది. ఆమె ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తూ నేలను పరిశీలిస్తూ నడిచేది. ఆమెకు ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ఆగిపోయేది మరియు తన స్నేహితులను కూడా పిలిచి ఆ ప్రాంతం గురించి హెచ్చరించేది. స్నేహితులారా, ఇక్కడ ఏదో తేడాగా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని ఆమె అందరికీ చెప్పేది. కొంత సమయం గడిచింది. ఒకరోజు కృష్ణ పరిగెడుతూ ఉండగా ఆమె కాలు ఒక బలమైన ఉచ్చులో చిక్కుకుంది. ఆమె ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. ఆమె తనకున్న బలం అంతా ఉపయోగించి ఆ ఉచ్చు నుండి బయటపడటానికి ప్రయత్నించింది. కాని ఎంత ప్రయత్నించినా అది మరింత గట్టిగా బిగుసుకుపోయింది. ఆమె నొప్పి మరియు భయంతో పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆ కేకలు అడవి అంతటా ప్రతిధ్వనించాయి. కృష్ణ యొక్క భయానకమైన కేకలు విని అడవిలోని ఇతర చిన్న జంతువులు చాలా భయపడ్డాయి. వారికి కృష్ణ యొక్క గర్వం గుర్తుకు వచ్చింది మరియు ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. వారు తమ గుహల్లో మరియు బొరియల్లో దాక్కున్నారు, ప్రమాదం తమకు కూడా ముంచుకొస్తుందేమో అని భయపడుతూ. అయితే కావ్య ఆ కేకలు విన్న వెంటనే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కృష్ణ వైపు పరిగెత్తింది. ఆమె తన స్నేహితురాలు ప్రమాదంలో ఉందని తెలుసుకుంది మరియు ఎలాగైనా ఆమెను కాపాడాలని నిశ్చయించుకుంది. కావ్య కృష్ణ ఉచ్చులో చిక్కుకుని ఉండటం చూసి చాలా బాధపడింది. కానీ ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆమె వెంటనే తన చిన్న మెదడుకు పని చెప్పింది మరియు ఆ ఉచ్చును ఎలా విప్పాలో ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె చుట్టూ పరిసరాలను పరిశీలించింది. దగ్గరలో కొన్ని పదునైన రాళ్లు మరియు ఎండిపోయిన చిన్న కొమ్మలు కనిపించాయి. ఒక ప్రణాళిక ప్రకారం కావ్య ఆ పదునైన రాళ్లను తన నోటితో పట్టుకుని ఉచ్చు యొక్క తాడు దగ్గరకు తీసుకెళ్లింది. తన చిన్న దంతాలతో ఆ తాడును కొరకడం మొదలుపెట్టింది. తాడు చాలా గట్టిగా ఉండటం వల్ల ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆమె నిరాశ చెందలేదు మరియు ప్రయత్నిస్తూనే ఉంది. అలాగే ఆమె తన చిన్న కొమ్ములతో ఉచ్చు యొక్క బిగింపును కొంచెం వదులు చేయడానికి ప్రయత్నించింది. చాలా సమయం గడిచింది. కావ్య యొక్క నోరు నొప్పిగా ఉంది మరియు ఆమె చాలా అలసిపోయింది. కానీ ఆమె తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఆమె కృష్ణను ఎలాగైనా కాపాడాలని పట్టుదలగా ఉంది. చివరికి ఆమె పట్టుదల ఫలించింది. ఉచ్చు యొక్క తాడు కొంచెం తెగింది మరియు కృష్ణ కాలుకు ఉన్న బిగింపు వదిలైంది. కృష్ణ వెంటనే తన కాలును బయటకు లాక్కుంది.
ఉచ్చు నుండి బయటపడిన తరువాత కృష్ణ చాలా భయపడింది మరియు జరిగిన దాని గురించి ఆలోచించి తన తప్పును తెలుసుకుంది. ఆమె కావ్య వైపు కళ్లలో నీళ్లతో చూసింది. కావ్య, నువ్వు నిజంగా గొప్పదానివి. నువ్వు నాకు సహాయం చేయకపోతే బహుశా నేను ఈ పాటికి వేటగాడికి చిక్కి ఉండేదాన్ని. నేను నిన్ను ఎప్పుడూ తక్కువగా చూశాను మరియు నీ పట్ల గర్వంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు నా స్నేహితురాలా అని ఆమె బాధగా అంది. కావ్య కృష్ణ దగ్గరకు వెళ్లి ఆమెను ప్రేమగా నిమిరింది. పర్వాలేదు కృష్ణ, జరిగిన దానిని మర్చిపో. మనం ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. బలం ఒక్కటే ముఖ్యం కాదు, తెలివి మరియు దయ కూడా చాలా ముఖ్యమైనవి. మనం అందరం కలిసి ఉంటేనే ఎలాంటి ప్రమాదాన్నైనా సులభంగా ఎదుర్కోగలము అని కావ్య కృష్ణకు ధైర్యం చెప్పింది. ఆ రోజు నుండి కృష్ణ తన గర్వాన్ని పూర్తిగా వదిలిపెట్టింది. ఆమె కావ్య యొక్క గొప్ప మనస్సును మరియు తెలివితేటలను అర్థం చేసుకుంది. ఆమె కావ్యతో మంచి స్నేహం చేసింది మరియు అడవిలోని అన్ని జంతువులతో ప్రేమగా మరియు గౌరవంగా ప్రవర్తించడం నేర్చుకుంది. కావ్య యొక్క దయ మరియు తెలివైన ప్రవర్తన అడవిలోని జంతువులందరికీ ఒక ఆదర్శంగా నిలిచాయి. వారు ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే, మనకు ఎంత బలం ఉన్నా గర్వపడకూడదు మరియు ఇతరులను తక్కువగా చూడకూడదు. నిజమైన విజయం మరియు రక్షణ తెలివి, దయ మరియు ఐక్యతలోనే ఉంటాయి. కష్ట సమయంలో మన స్నేహితులకు సహాయం చేయడం మరియు అందరితో కలిసి ఉండటమే నిజమైన బలం. Thanks for watching kids. Subscribe and like.